స్త్రీలైనా ఆ కన్నీటి అనుభవం లేకుండా వర్షాన్ని చూడలేం మనం. నీ కన్నీళ్ళను చూసి తన నీతి తప్పిపోడు. తన నీతిని బట్టి నీకు తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఖచ్చితంగా మీ లైఫ్లోకి తీసుకొస్తాడు. ఆ వర్షం పడిందా మన బ్రతుకులు ఆశీర్వాదకరమే, మన బ్రతుకులు ఫలభరితమే. ఆ వర్షం పడటానికే ఇంత ప్రయత్నం. ఈ రోజుల్లో కన్నీళ్లు ఆగిపోతున్న పరిస్థితులు, రోదన చేయువారు లేని పరిస్థితులు. నా ఆశ ఏంటో తెలుసా? మోకరిస్తే కన్నీటి ప్రవాహం మందిరంలో అట్లా పారుతూ ఉండాలి. మన ఏడుపులు ఏంటో తెలుసా? ఎవరో కొట్టారని ఏడుస్తాం, తిట్టారని ఏడుస్తాం, ఒక్కోసారి పాట ఇవ్వకపోతే ఏడుస్తాం కదా. చాలాసార్లు చాలా చోట్ల అంతే. ప్రసంగానికి ఇకపోతే కూడా బాధపడే వాళ్ళు ఉంటారు.